వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఫైల్స్ అనేవి పెద్దవారిలో మాత్రమే వస్తూ ఉంటాయా, చిన్నపిల్లల్లో రావా? దీనికంటూ ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మలద్వారం వద్ద హిచ్చింగ్ లాంటివి కూడా వాళ్ళకి వస్తున్నాయని చెప్తుంటారు. మరి అవి పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుందా? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం పైల్స్ గురించి అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఒక కమెంట్ వచ్చింది, అంటే చిన్నపిల్లల్లో వస్తుందా రాదా సార్? ఎందుకంటే మీరు చెప్పిన సింటమ్స్ అన్నీ మాలో లేవు, కానీ మా పిల్లల్లో ఉన్నాయి. అంటే వాళ్ళు తినకుండా మారం చేస్తా ఉన్నారు, 2-3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తా ఉన్నారు, ఈ విధంగా అడుగుతా ఉన్నారు. అంటే ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఇది పిల్లలకి రాదు, పెద్దలకి వస్తుందని? ఇక్కడ ఏంది అంటే పైల్స్ మీరు ముఖ్యంగా గమనించాల్సింది యానల్ కెనాల్‌లో ఈ పైల్స్ అంటే ఏదో సెపరేట్‌గా గడ్డ పెరగడమో లేకపోతే ఇంకేదో కాదు. అందులో ఉన్న రక్తనాళాలే మనకు సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం. సో ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే యానల్ కెనాల్‌లో ప్రెషర్ పెరగడం. ప్రెషర్ ఎప్పుడు పెరుగుతది? కాన్‌స్టిపేషన్ ఉంటే పెరుగుతది. ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ గాని తీసుకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎంటైర్లీ డిఫరెంట్ ఫుడ్. మనం జంక్ ఫుడ్ కావచ్చు, లేకుంటే ఆయిల్ ఐటెమ్స్ కావచ్చు, లేకుంటే హెవీ ఈటింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు వాళ్ళు పొలంకి వెళ్ళేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎటువంటి పని లేదు. మనం సిట్టింగ్ జాబ్ గానీ ఇట్లాంటి జాబ్సే చేయడం జరుగుతా ఉంది. దీనివల్ల మనం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటున్నాం. ఇప్పటికి నేను ఎంతమంది చూస్తే గనక రాగికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటారు. మామూలుగా చిన్నపిల్లలకి చూస్తే గనక ఒక 2-3 ఇయర్స్ వరకు రాగితో కలిపిన అంబలి గానీ ఇట్లాంటి ఫుడ్ పెట్టేవాళ్ళు. లేకపోతే కానీ ఆ మిల్లెట్స్ సంబంధించిన ఫుడ్ ఇప్పుడు ఎవరు పెట్టలేదు. అందరు సిరిలాక్ అయిపోయింది. లేకపోతే బనానా అట్లాంటివి పెట్టడం కూడా ఎవ్వరు లేరు. అందరూ జస్ట్ 2 ఇయర్స్ దాటంగానే చికెన్ తినిపియడము, లేకపోతే నూడిల్స్ తినిపియడము, చాలా మంది చపాతీ తినిపించడం ఇట్లాంటివి చేస్తుంటారు తప్ప రాగికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మిల్లెట్స్ సంబంధించింది కానీ పప్పులు కానీ ఇట్లాంటివి ఎవరు పెట్టరు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఫ్రైడ్ చికెన్స్ కానీ లేకుంటే మసాలా ఐటమ్స్ కానీ చిన్నప్పటి నుంచే ట్రై చేయడం, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం. ప్లస్ ఇంకోటి ఏంది, ఈ మధ్యన చూసుకుంటే ఆలూ చిప్స్ ఎక్కువ లేస్ దానికి అలవాటు పడుతూ ఉంటారు. కేక్స్ అని చెప్పేసి ఇట్లా ఎక్కువ హై ఫ్యాటీ డైట్ తీసుకోవడం వల్ల, లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి అరుగుదల మీద ఎఫెక్ట్ పడుతుంది, పేగుల కదలికల మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు చిన్నప్పుడే కాన్స్టిపేషన్కి గురవుతున్నారు. నా దగ్గరకు వచ్చిన లీస్ట్ పేషెంట్ ఎవరు అంటే, లీస్ట్ ఏజ్ పేషెంట్ ఎవరు అంటే 6 ఇయర్స్ బేబీ. 6 ఇయర్ బేబీకి చూస్తే కనుక మొత్తం పైల్స్, మొత్తం బయట పైల్స్ ఉన్నాయి. మొత్తం గట్టి మోషన్స్, రాళ్ళ మోషన్స్ అంటాం కదా, పెల్లెట్స్ లాగా మోషన్ అయిపోయింది. తనకు మోషన్ పాస్ చేయడానికి అయితే లేదు. మోషన్ పాస్ చేస్తే మొత్తం చిక్కిపోయింది. పైల్స్ అని కూడా తెలియదు. అంటే మామూలు పెద్దవాళ్ళ కన్నా కనీసం అది వాష్ చేసుకునేటప్పుడు ఇట్లా తగిలితే ఈ పీలికల్లాగా ఉంటాయి, ఇవన్నీ చెప్తుంటారు మీరు. సో పెద్దవాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, చిన్నపిల్లలకి అవన్నీ ఐడియా కూడా ఉండదు. వాళ్ళు మోషన్ బోరు, మోషన్ పొక్కపోయేసరికి వాళ్ళకి తిండి పట్టదు, ఆకలి కాదు. దీంతో ఏమవుతారంటే యూజువల్ గానే మామూలుగా చిన్నపిల్లలకి ఏంటంటే బిఎంఆర్ రేట్ హై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యంగ్ పిల్లలు కాబట్టి బాగా ఆడుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి బిఎంఆర్ రేట్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మంచిగా హ్యాపీగా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు, పీచు పదార్థాలు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు చూసుకుంటే కనుక ఎవరు ఫ్రూట్స్ కూడా తీసుకోరు. ఎప్పుడు చూసినా కానీ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, నూడిల్స్ కానీ, నేను చెప్పిన జంక్ ఫుడ్, కేక్స్, పఫ్స్ ఇట్లాంటివి తీసుకుంటారు. ఈవెన్ మోర్ పిజ్జాస్. సో దీనిలో ఏంటంటే అంత మైదా ఉండడం వల్ల వాళ్ళకి ఆ పేగు కదలికలు తగ్గిపోయి కాన్స్టిపేషన్కి లోనైపోయి, మొన్న వచ్చిన పాపకు చూసుకుంటే కనుక గట్టి రాళ్ళలాక మోషన్ అయిపోయింది. చివరికి మా డ్యూటీ డాక్టర్స్ అంటే హ్యాండ్తో తీసేశారు అన్నట్టు మోషన్. ఎందుకంటే మోషన్ పాస్ చేయలేకపోతుంది, గట్టిగా అయిపోయింది. దాంతో హ్యాండ్తో మోషన్ పాస్ చేసేసి మొత్తం హ్యాండ్తో తీసేసి ఫీకల్ ఎవాక్యుయేషన్ అంటుంటాం దాన్ని, ఇంపాక్ట్ అయిపోయింది స్టూల్స్ అంతా. దానంతా తీసేసి కొంచెం లాక్సేటివ్స్ అవన్నీ పెట్టిన తర్వాత పాపకి మంచిగా అయింది. కొంచెం మనము మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ అని కొంచెం పైల్స్ శృంగానికి పెట్టాము, ఎందుకంటే చిన్న ఏజ్ లో సర్జరీ అంటే ఇబ్బంది కాబట్టి. సో ఇంకో రీసెంట్ పాప 11 ఇయర్స్ బేబీ కంప్లీట్ బ్లీడింగ్ తో వచ్చింది. చూస్తే మొత్తం ఫిషర్, మొత్తం కట్ అయిపోయింది, మల్టిపుల్ స్కిన్ ట్యాగ్స్. తను ఏంటంటే బ్లీడింగ్ రాగానే భయంతో వాళ్ళ మదర్కి కూడా చెప్పలేదు. మళ్ళీ ఏమైనా ఆపరేషన్ అంటారేమో, తీసుకెళ్తారేమో, ఎందుకన్నా మళ్ళీ ఇంజెక్షన్స్ అంటారేమో అని తను దాపెట్టింది. చూస్తే అనిమియా వచ్చింది. అనిమియా ఎంత ఉందంటే 6 grams బ్లడ్ మొత్తం పోయింది. ఎక్కడ పోయింది బ్లడ్ అసలు అడిగితే మాకు అసలు ఏం విషయం చెప్పట్లేదు, బ్లీడింగ్ పోతుందని చెప్పట్లేదు. సరే యంగ్ ఏజ్ మెనార్కి అటెండ్ అయింది అంటే అట్లా కూడా లేదు. సో మళ్ళీ మేము రికరెంట్గా ఎంక్వైరీ చేసి మళ్ళీ హిస్టరీ అంతా తీసుకుంటే తనకి బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉన్నది. సో ఇట్లాంటి పేషెంట్లు ఏంటంటే మనము సరైన ఫుడ్ ఇవ్వకపోతే కనుక మనకు ఖచ్చితంగా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలు రాగి కానీ ఇట్లాంటి మిల్లెట్స్ కానీ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ఫ్రూట్స్ ఎంకరేజ్ చేయండి, వాటర్ని ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి క్యాండ్ ఫుడ్స్ కానీ లేకపోతే క్యాండ్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అలవాటు చేయకండి. మీరు అనాటమీ చూసుకుంటే కనుక ఒకసారి కనుక ఈ యానల్ కెనాల్ చుట్టూ రక్తనాళాలు ఉంటాయి.
ఇప్పుడు మీరు ఈ బొమ్మలో గమనిస్తే కనుక ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది. ఎందుకు వేరే వేరే కలర్లో ఉన్నాయి అంటే ఈ 4 అంటే ఈ బయటకు వచ్చినవి ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం, అంటే లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం. ఓకే ఇవి అయితేనేమో బయట ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం, దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం వీటిని. ఓకే ఓకే సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిఫరెంట్. ఓకే, ఎక్స్టర్నల్ పైల్స్ మనకు చేతికి వాష్ చేసుకుంటుంటే తగులుతుంటాయి, అదే ఇంటర్నల్ పైల్స్ చేతికి వాష్ చేసుకుంటే తగలవు. ఎప్పుడు తగులుతాయి అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చినప్పుడు తగులుతాయి. సో మీరు తగిలే వరకు వెయిట్ చేస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చినట్టే. ఓకే కాబట్టి ఎప్పుడైనా మీకు కాన్స్టిపేషన్ ఉన్నా, లేకుంటే మలద్వారంలో రక్తం పడ్డా, లేకపోతే మలద్వారం దగ్గర మీకు ఏమన్నా ప్రెషర్ లాగా అనిపించి ముక్కాల్సి వచ్చినా కానీ, ఎక్కడైనా కట్ అయి పీలికల్లా కనిపించినా కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకోవాలి. ఒకవేళ మనం లోపల ఉన్నవి గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే కనుక కొంచెం కాన్స్టిపేషన్ని మనము సెట్ చేస్తే కనుక ఇవి గ్రేడ్ 3 గ్రేడ్ 4కి కన్వర్ట్ కాకుండా ఉంటాయి. ఓకే ఓకే ఇది మొత్తానికి ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న పిల్లల్లో కూడా ఖచ్చితంగా పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఇట్లాంటివి మేము లైవ్లో చాలా మందికి చూస్తూ ఉన్నాం, ఆ సర్జరీ కూడా చేస్తూ ఉన్నాం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీ పిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఏమైనా కనపడ్డాయంటే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే విజిట్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ ట్రీట్మెంట్ అయిన హాస్పిటల్ అయితే అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.